30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టారని, ఆయనకు మాదిగల అందరూ జీవితాంతం రుణపడి ఉంటామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య తెలిపారు. నెల్లూరు నగరంలోని స్థానిక జగజీవన్ రామ్ భవన్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, గత 30 ఏళ్ల వర్గీకరణ ఉద్యమంలో ఎంతో మంది మాదిగలు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ పోరాటం నేటికి ఫలించి చంద్రబాబు నాయుడు కేబినెట్ లో పెట్టి ఆమోదించారన్నారు. రోస్టర్ పాయింట్లో మాదిగలకు మరింత న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వర్గీకరణ అంశంపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కనీసం మాట్లాడడం లేదని, మాదిగల ఓట్లు అడిగే కనీస అర్హత జగన్ కు లేదని ధ్వజమెత్తారు. తమకు సత్కరించిన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగకు ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందితే మాదిగలు జీవితాంతం టీడీపీకి కృతజ్ఞతగా ఉంటారని, మాదిగ బిడ్డలకు మరిన్ని ఉద్యోగాలొస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు ఆనందరావు, పలిగిరి చిన్నయ్య, డానియల్ దాసు, శ్రీను, రియాస్, కాక్లూరి సీనయ్య, వెంకటేశ్వర్లు, ఆర్య రమేష్, కోటేశ్వరరావు, కార్తీక్ రమేష్, మోషా కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా మేము మాదిగలంతా మీకు రుణపడి ఉంటాం. కానీ ఈ ఒక పాయింట్ మీరు మాదిగల మీద ఏమాత్రం కూడా ప్రేమ ఉండే నాయకులు ఆ ప్రేమనే ఆ రూపంలో చూపించి మాదిగలు ఇంకా కృతజ్ఞతగా ఉండాలని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి జీవితాంతం కూడా మాదిగలు రుణపడి ఉండాలని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో ఒక సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక తీర్పునిస్తే అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ స్వాగతిస్తే, ఇంతవరకు మన ఏపీలో ఉండే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ఏ మాత్రం కూడా మాదిగల పట్ల ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ కూడా వర్గీకరణ చాలా న్యాయమైందని కూడా ఇవ్వకుండా ఈరోజు మాదిగలు ఓట్లు వేసుకుంటున్నాడు తప్ప మాదిగలు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏ మాత్రం కూడా మాదిగలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఒక అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణ చాలా న్యాయమైన కోరిక, ఇది జరగాల్సిందేను. సుప్రీంకోర్టు తీర్పును చాలా అన్ని రాజకీయ పార్టీలు కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాయి. ఒక జగన్మోహన్ రెడ్డి చెప్తే అన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎస్సీ వర్గీకరణ మీద ఎక్కడా మాట్లాడిన సందర్భాలు కూడా ఎక్కడా కనపడలేదు. శ్రీనివాస మాదిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు ముఖ్య ఉద్దేశం 30 ఏళ్ల కళ ఎస్సీ వర్గీకరణ. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే మాదిగలు 30 సంవత్సరాలు పోరాటం చేసి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి అమరవీరులైనారు. రోడ్డు మీద వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, జైలు పాలయ్యారు, జైల్లో మగ్గిపోయారు, చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు వాళ్ళందరి కళ నెరవేరింది. ఎందుకంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగల మీద ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తి. ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయబట్టి మాదిగలకి ఉద్యోగాలు వచ్చాయి, ఎంతో మంది మాదిగలు బాగుపడ్డారు. అదేవిధంగా ఆయన హయాంలోనే ఈరోజు ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్లో నిన్న బిల్లు ఆమోదమైంది. మాదిగలందరూ కూడా ఈరోజు సంతోషంగా పండగ జరుపుకుంటున్నాం. మాదిగలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాం. ఎందుకంటే 30 ఏళ్ల పోరాటంలో మేమందరం ఎన్నిసార్లు రోడ్లు ఎక్కామో, ఎన్ని ధర్నాలు చేశామో, ఎన్నిసార్లు జైలుకి పోయి వచ్చామో, ఆ పోరాటాలు 30 సంవత్సరాల్లో ఆ బాధలు మాకు తెలుసు. ఈరోజు మేము ఎంతో సంతోషంగా రాష్ట్రం అంతా కూడా పండుగ జరుపుకునే రోజు ఈరోజు. అందుకని మోడీ గారు, నరేంద్ర మోడీ గారు, ఆయన ఈ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసి మాదిగానని మేము గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు ముందుకు తీసుకుపోయి మేమంతా కూడా తెల్లసొక్కాలు వేసుకొని ఈరోజు ముందుకు పోయి మాదిగాని చెప్పుకునే విధంగా మేము వర్గీకరణ సాధించిన మాన్యశ్రీ మందకృష్ణ మాది గారికి కూడా మేమందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మాట్లాడితే